చంద్రబాబు గారికి సిఐడి షాక్ ఇచ్చానని ఏం షాక్ ఇచ్చేసారు? ఏం జరిగింది? అంటే సిఐడి అప్పుడప్పుడు షాక్లు ఇస్తూ ఉంది కానీ ఆ షాక్లు ఏమి ఆయనకి పెద్దగా పనిచేయలేదు. మరి ఇదైతే కొంత సీరియస్ కేసే ఇది. ఎందుకంటే ఇదే కేసులోనే ఆయన జైల్లో ఉన్నాడు. 52 రోజులు జైల్లో ఉన్న కేసే ఇది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. నిజానికి అప్పుడు ఆయన్ను 38గా పెట్టారు అక్యూజ్డ్ నెంబర్. ఇప్పుడు ఆయన్ను 1గా చేర్చారు, A1గా ఆయన చేర్చారు. అంటే మామూలుగా ఇది ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఉన్న ఆర్డర్లోనే ఛార్జ్షీట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఛార్జ్షీట్ అంటేనే అర్థం ఏమిటి? ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏమేమి కేసులో విషయాలు తెలిసాయి అనేది ఆ తర్వాత. ఎఫ్ఐఆర్లు ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దాని పేరే. అంటే బిగినింగ్లో కేసు చూసుకున్నప్పుడు ఫస్ట్ అక్యూజ్డ్ నెంబర్ 1 అనుకోవచ్చు, మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చేసే కొద్దీ మారిపోతూ ఉంటుంది. అలాగా వీళ్ళు ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాన్ని స్కిల్ స్కామ్ అంటున్నారు. ఈ స్కిల్ స్కామ్ కేసులో వీళ్ళు ఛార్జ్షీట్ పెట్టారు. ఈ ఛార్జ్షీట్లో ఏముందంటే కొత్తగా మనకు తెలియందైతే ఇప్పటివరకు ఏమీ లేదు, ఆల్రెడీ ఉన్నదే ఉంది. వాళ్ళు ఇంతకుముందంతా మనం అనేక సార్లు దీని మీద వీడియోలు చేసాం. అంటే ప్రధానంగా ఏంటంటే ఇది ఏపీఎస్ఎస్డిసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ కొంతమందికి స్కిల్ అందించాలని యువతకి. ఇది యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేశాయి. సీమెన్స్ అనే ఒక జర్మన్ బేస్డ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే మామూలుగా అయితే 330 కోట్లు సరిపోతుంది, కానీ 3,300 కోట్లకి దాన్ని పెంచారు. అందులో 90% సిమెంట్స్ పెట్టుకుంటుంది, 10% గవర్నమెంట్ పెట్టుకుంటుంది అనేది ఒప్పందం ఉంది. కానీ దాన్ని ఫాలో కాకుండా ముందుగానే 370 కోట్లు వీళ్ళు చెల్లించేశారు. అంటే వీళ్ళ 10% వీళ్ళు చెల్లించేశారు కంప్లీట్గా. అది కూడా ఫైనల్గా తేలింది ఏమంటే అసలు సీమెన్స్కి సంబంధం లేదని సీమెన్స్ చెప్పింది. సీమెన్స్ ఇండియా తరపున ఇక్కడ ఉన్న ఇండియా సుమన్ బోస్ అనే అతను సీమెన్స్కి తెలియకుండా ఈ డీల్ కుదిర్చాడు. దీంట్లో కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి. ఈ సీమెన్స్ తరపున డిజైన్ టెక్ అనే ఒక కంపెనీనే దీన్ని చేసింది. నిజానికి డిజైన్ టెక్ కంపెనీకి ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్లో ఇంతకుముందు ఏమీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేవు. సో దీని తర్వాత వీళ్ళు ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ వీళ్ళే వెనక్కి తీసుకొచ్చుకున్నారు. కొన్ని కమిషన్లు అవన్నీ పోగా దాదాపు 240 కోట్లు మళ్ళీ చంద్రబాబే వెనక్కి తీసుకొచ్చుకున్నాడు. ఈ ప్రాసెస్ కోసం కొన్ని షెల్ కంపెనీలు అంటే అవి పేపర్ మీద ఉంటాయి తప్ప, ఆఫీసులు ఉంటాయి తప్ప, అవేమీ ఎక్కడ పనిచేసి ఉండవు, వాటికి ఎక్స్పీరియన్స్ ఉండదు. అలాంటి షెల్ కంపెనీలు ఫాల్స్ ఇన్వాయిస్లు పెట్టి డబ్బులు చెల్లించినట్టు, కొంత ఎక్విప్మెంట్ ఇచ్చినట్టు ఇవన్నీ చేసి మళ్ళీ ఆ డబ్బులు చంద్రబాబు దగ్గరికే చేరాయి అనేది ప్రధానమైన ఆరోపణ. ఇందులో ఫస్ట్ యాక్చువల్గా ఈ కుంభకోణం ఎప్పుడు బయటకు వచ్చిందంటే 2017లో, అంటే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడే పూణేలో జిఎస్టీ ఇంటెలిజెన్స్ అంటారు, రెవెన్యూ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఒక కంపెనీ మీద, స్కిల్లర్ అనే కంపెనీ మీద రైడ్ చేసినప్పుడు ఫాల్స్ ఇన్వాయిస్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఆ ఇన్వాయిస్లు ఏపీఎస్డిసితో ఉన్నాయి. అందుకని వాళ్ళు అప్పుడే అలర్ట్ చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా అప్పటి వరకు ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఫిజికల్ ఫైల్స్ ఏమీ లేవు. సో ఆ తర్వాత వీళ్లకు ఒక సామాజిక కార్యకర్త వైసీపీ గవర్నమెంట్కి పూణే నుంచి కంప్లైంట్ ఇచ్చినట్టు, దాని తర్వాత సిఐడి సిట్ అనేది ఒక ఫామ్ చేసి సిఐడిలో సిట్ని ఇచ్చారు. సిట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. సో అనేది వీళ్ళు మళ్ళీ ఆ కథనాన్ని ఇవంతా కూడా ఆల్రెడీ మనకి కోర్టులో వీళ్ళు పెట్టారు, చర్చలు వచ్చాయి, ఇవన్నీ తెలుసు. సో దీంట్లో A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, తర్వాత A3గా గంటా సుబ్బారావు ఎవరంటే ఈ ఏపీఎస్ఎస్డిసికి డైరెక్టర్ అన్నమాట, చైర్మన్. సో తర్వాత లక్ష్మీనారాయణ అని ఐఏఎస్ ఆఫీసర్. అంటే వీళ్ళిద్దరు కింగ్ పింగ్స్ మొత్తం కేసులో. వీళ్ళిద్దరే ఇవన్నీ, ఈ షెల్ కంపెనీల ఫార్మేషన్ ఇవన్నీ చూసుకునింది వీళ్ళిద్దరే అనేది చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు మళ్ళీ సిట్ ఏం చేసిందంటే ఈడీకి చెప్పింది. ఇదేంటంటే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈడీకి చెప్పింది. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది.
ఈడీ కొంతమందిని అరెస్ట్ చేసింది. సుమన్ బోస్, ఇందాక చెప్పిన సిమెన్స్ ఇండియా ఇన్ఛార్జ్ సుమన్ బోసు, తర్వాత డిజైన్ టెక్ వికాస్ కన్వేల్కర్, తర్వాత సురేష్ గోయల్, చంద్ర అగర్వాల్, ఇలాంటి వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేసింది. సో దీంట్లో ఈడీ ఇన్వాల్వ్ అయింది, సిఐడి ఇన్వాల్వ్ అయింది. సిఐడిని అరెస్ట్ చేసింది, బెయిల్ ఫైనల్గా ఆయనకి బెయిల్ వచ్చింది. ఇదే కేసు మీద చంద్రబాబు బిగినింగ్ నుంచి కూడా క్వాష్ పిటిషన్ మీదనే ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు. క్వాష్ అంటే అసలు ఈ కేసుని విచారణ అర్హత లేదు, పెట్టే అర్హత లేదని. దానికి కారణం ఏమంటే ఈ ఈ కేసులో 2 చట్టాలు ఉన్నాయి. ఒకటేమో ఐపీసీ, రెండోదేమో పీసీ. పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 2018లో ఒక సవరణ వచ్చింది, 19A. ఆ 19A కింద ఇటువంటి పబ్లిక్ సర్వెంట్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ అపాయింటింగ్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎనీ పబ్లిక్ సర్వెంట్ వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారో వాళ్ళ దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. అలాగే చంద్రబాబును అపాయింటింగ్ అథారిటీ అంటే గవర్నర్, కాబట్టి గవర్నర్ దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి అన్న టెక్నికల్ ఆస్పెక్ట్ మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు అయితే ఆ పాయింట్ మీద, పర్మిషన్ తీసుకోవాలా లేదా అనే పాయింట్ మీద ఇప్పటివరకు ఏమి తేల్చలేదు. కానీ క్వాష్ అయితే చేయలేదు కేసుని. ఎందుకంటే ఇది పీసీనే కాదు, ఐపీసీ కూడా ఉంది కాబట్టి కేసుని అయితే ప్రొసీడ్ కమ్మని సిఐడికి చెప్పింది. అందుకని వీళ్ళు ఇప్పుడు ప్రొసీడ్ అయ్యారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీనివల్ల చంద్రబాబుకి ఏం నష్టం ఇప్పుడు అన్నప్పుడు ఏంటంటే, ఒకటి జగన్ ఎందుకు చేస్తుంటాడు ఈ పని అంటే, ఒకటి ఏమన్నా మళ్ళీ అరెస్టు చేసి డైవర్ట్ చేసి పాలిటిక్స్ని, చంద్రబాబు నేరస్తుడు అని ఛార్జ్షీట్లో కూడా తేలింది, అరెస్ట్ చేస్తే ఎలాగో బెయిల్ వస్తుంది, కానీ దానివల్ల ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి. సో అదేమన్నా చేస్తాడా ఇంకా, ఎందుకంటే 40 రోజుల దాకా ఎన్నికలకి టైం ఉంది కాబట్టి ఈ లోపల ఏమన్నా జగన్ ఇట్లాంటి పని చేయడానికి ప్లాన్ చేస్తున్నాడా అనేది ఒకటి. సో రెండవది ఏంటంటే, అది కూడా చేస్తే మళ్ళీ ఏమన్నా బూమరాంగ్ అయ్యి తనకేమన్నా ఇబ్బంది అవుతుంది. చంద్రబాబు బెయిల్కి వెళ్లకుండా కావాలనే జైలుకి వెళ్ళాడు అనుకో, సింపతి వచ్చే అవకాశం కూడా ఉంది. సో అది చేయకుండా ఓన్లీ ఛార్జ్షీట్ పెట్టి దాన్ని మీడియాలోకి తీసుకురావడం ద్వారా చంద్రబాబు నేరస్తుడు అన్న విషయాన్ని గుర్తు చేయడానికి, జనాలకి లైవ్గా ఉంచడానికి జగన్ ఏమన్నా ఎత్తుగడ వేస్తున్నాడా అనేది తెలియాలి మనకి. సో అది తప్ప చంద్రబాబుకి ఇమీడియట్గా నష్టమేం లేదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం నాకు తెలిసి చంద్రబాబు బెయిల్ రానియకుండా తనే ట్రై చేసుకుంటూ జైల్లో ఉండడానికి ట్రై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండవది ఏంటంటే, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుని తీసుకొస్తున్నారు కాబట్టి దీని డైవర్షన్ కోసం జగన్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే లేదంటే అది ఫోకస్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ జగన్ ఏదో ప్లాన్లో ఉన్నాడు. సో ఆ ప్లాన్ ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల ఆ మొత్తం ఇష్యూ అటువైపు డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ఏం చేస్తున్నాడంటే, వివేకానంద రెడ్డి హత్య కేసును లైవ్లో ఉంచడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. దానికి అనుగుణంగా ఇటు షర్మిల, ఇటు సునీతారెడ్డి రంగంలో దిగారు. మరోవైపు దస్తగిరి కోర్టు ద్వారా ట్రై చేస్తున్నారు. మొన్న వివేక సినిమా మీద దస్తగిరి కోర్టుకు వెళ్ళడం కూడా ఈ బిగ్ ప్లాన్లో భాగంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లాన్లో భాగంగా చంద్రబాబు ట్రై చేస్తుంటే, దీనికి విరుగుడుగా డైవర్షన్ పాలిటిక్స్ జగన్ ఎంత బాగా చేస్తాడో మనకు ఆల్రెడీ ప్రూవను ఈ 5 ఏళ్లలో. సో అలాగా ఇప్పుడు ఏమన్నా దీని మీద చేస్తున్నాడా, చంద్రబాబుని ఏమన్నా మళ్ళీ ఛార్జ్షీట్లు ఇప్పుడు 1కి వచ్చాడు కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేయకపోతే మిగతా ఆల్రెడీ కేసులు పెట్టారు. ఏది ఎర్ర బుక్ పేరుతో లోకేష్ ఈ కేసులో ఉన్న ఆఫీసర్లని బెదిరిస్తున్నాడని. సో సాక్షుల్ని మామూలుగా బెయిల్ ఎప్పుడు కూడా బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే, ఈయన బయట ఉండి సాక్షుల్ని బెదిరిస్తున్నారు అనే పేరుతో బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కూడా నిన్న హైకోర్టులో ఇదే వాదనలు జరిగాయి. అంటే అవినాష్ రెడ్డికి బెయిల్ మీద బయట ఉన్నా కూడా అతను బెదిరిస్తున్నాడు, దీంట్లో సాక్షులుగా ఉన్న వాళ్ళని అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరిస్తున్నాడు అనేది అతను వేశాడు. సో దాని మీద ఆల్రెడీ ఇప్పుడు తీర్పిచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కానీ అవినాష్ రెడ్డికి ఒకవేళ బెయిల్ కానీ క్యాన్సిల్ అయితే అదే గ్రౌండ్స్ మీద చంద్రబాబు బెయిల్ కూడా క్యాన్సిల్ చేయమని, చంద్రబాబు కూడా ఈ కేసులో ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నాడు, లోకేష్ ఎర్రబుక్ పేరుతో ఓపెన్గానే బెదిరిస్తున్నాడు, ఇవన్నీ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.